ఆగని మాస్ పేపర్ లీకేజీలు, బయటకు వచ్చిన ఫిజిక్స్ కంప్లీట్ ఆన్సర్ షీట్. నారాయణఖేడ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో యథేచ్ఛగా కొనసాగుతున్న మాల్ ప్రాక్టీసింగ్, పరీక్షలు మొదలుకొని నేటి వరకు కొనసాగుతున్న మాస్ కాపీయింగ్, లీగల్ దందాలకు తెరలేపుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రభుత్వ ఉపాధ్యాయుల కుమ్మక్కు. ఉదయం 10 గంటల వరకు ఫిజిక్స్ పేపర్ కు సంబంధించి కంప్లీట్ ఆన్సర్ షీట్ తయారు చేసినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ప్రైవేటు పాఠశాలల సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల సెల్ ఫోన్లు ట్రాప్ చేస్తే 100% బయటపడనున్న భాగోతం. సెల్ ఫోన్లు లోనికి అనుమతి లేకుంటే పేపర్ బయటకు ఎలా వస్తుందనే సందేహాలు. పేపర్ రాగానే ఒకే వైట్ పేపర్ కంప్లీట్ ఆన్సర్ షీట్ తయారీ, ఆ వెంటనే సెంటర్లోకి చేరవేస్తున్న వైనం. క్వశ్చన్ పేపర్ బయటికి రాకుండా ఒకే పేపర్ పై కంప్లీట్ ఆన్సర్ షీట్ ఎలా తయారవుతుందనే అనుమానాలు. సెంటర్ల బయట పోలీసులతో పటిష్ట పహారా, లోపలేమో అంతా మోసం. సెంటర్ల లోపల సీసీ కెమెరాలు, వాటిని నిజంగానే పర్యవేక్షిస్తున్నారా? అవి పేరుకు మాత్రమేనా? ఇంత జరుగుతున్నా నిద్రపోతున్న స్థానిక ఎంఈఓ డిఈఓలు అసలు విధి నిర్వహణలో ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. మాస్ కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకోకుండా మెరిట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎంఈఓ డిఈఓలను విధుల నుండి తొలగించాలని డిమాండ్. మెరిట్ విద్యార్థులకు విద్యాశాఖ ఏం సమాధానం చెప్తుందో చూడాలి. మాస్ కాపీయింగ్ జరుపుతున్న పాఠశాలలపై ప్రభుత్వం ఇకనైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.